ఓం శ్రీ గురుభ్యో నమః. సింహ లగ్న జాతకులకు ఈ జూన్ 2026 మాస ఫలితాల విశ్లేషణ స్వాగతం. ఈ వీడియోలో మనం కేవలం పైపైన విషయాలు కాకుండా మీ నిజ జీవితంలో మీ రోజువారీ పనుల్లో గ్రహాల ప్రభావం ప్రాక్టికల్గా ఎలా ఉండబోతుందో చాలా లోతుగా వివరంగా మాట్లాడబోతున్నాం. ఈ వీడియో కొంచెం పెద్దది ఉండబోతుంది, ఎందుకంటే మీ ప్రతి చిన్న విషయాన్ని మీ కెరీర్, ఆరోగ్యం, కుటుంబం, ఆర్థిక పరిస్థితులు విశ్లేషించి ఒక స్పష్టమైన అవగాహన కల్పించడం నా ఉద్దేశం. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. సింహ లగ్నం పేరులోనే ఒక రాజసం ఉంటుంది. ఈ లగ్న జాతకులు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు, ధైర్యము, ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్నవారు. మీ లగ్నాధిపతి సూర్యభగవానుడు ఈ జూన్ నెలలో మీ లగ్నానికి జరిగే అత్యంత ముఖ్యమైన మార్పు. జూన్ 1వ తేదీన దేవగురువైన బృహస్పతి అత్యంత బలమైన ఉచ్చస్థితిలోకి మారడం, దీనితో పాటు రవి, కుజులు, శని గ్రహాల సంచారం మీ యొక్క జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరగబోతున్నాయి, ఎక్కడ మీరు కాస్త జాగ్రత్తగా అడుగు వేయాలనేది ఇప్పుడు చూద్దాం. సో సాధారణంగా జ్యోతిష్య శాస్త్రంలో 12వ ఇల్లు అనగానే అందరూ భయపడతారు, ఎందుకంటే అది వ్యయస్థానం, అంటేనే ఖర్చుల స్థానము, నష్టాల స్థానం అంటారు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఒక అద్భుతమైన విషయం ఉంది. మీ సింహ లగ్నానికి 12వ స్థానమైన కర్కాటక రాశిలో సాక్షాత్ దేవగురువైన బృహస్పతి ఈ నెల మొత్తం అత్యంత బలంగా ఉచ్చస్థితిలో ఉండబోతున్నాడు. ఒక శుభగ్రహము, అది కూడా గురువు లాంటి గ్రహం ఒక ఉచ్చస్థితిలో 12లో ఉంటే భయపడాల్సిన అవసరమే లేదు, పైగా సంతోషించాలి. ఇక్కడ గురువు మీకు ఎలాంటి ఫలితాలు ఇస్తారంటే మీ చేత ఖర్చులు చేయిస్తాడు, కానీ అవన్నీ కూడా శుభ ఖర్చులు. అంటే రేపు పొద్దున మీకు లాభాన్ని తెచ్చిపెట్టే ఆస్తుల మీద పెట్టుబడి పెట్టడమే. ఇంట్లో వివాహం లేదా ఇతర శుభకార్యాల కోసం ఖర్చు చేయడం జరుగుతుంది. మీరు పెట్టే ప్రతి రూపాయి మీ భవిష్యత్తులో 10 రూపాయలు తెచ్చిపెట్టేలా ఉంటుంది. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి ఇది ఒక గోల్డెన్ టైం అని చెప్పొచ్చు. మీరు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలనుకున్న వారు విద్యార్థులు కావచ్చు, లేదా ఆన్సైట్ ప్రాజెక్ట్ కోసం వెళ్ళాలనుకునే ఉద్యోగస్తులు కావచ్చు. ఇన్ని రోజులు మీ వీసా ప్రాసెసింగ్ ఆటంకాల నుండి ఉంటే ఇవన్నీ కూడా ఈ నెలలో పటాపంచలు అయిపోతాయి. మీరు ఫ్లైట్ ఎక్కడం దాదాపు ఖాయం. ఇదే 12వ స్థానం గురువు తన యొక్క సప్తమ దృష్టితో మీ యొక్క 6వ భావాన్ని చూస్తుంది. అదేవిధంగా తన పంచమ దృష్టితో 4వ భావాన్ని, అదేవిధంగా అష్టమ స్థానాన్ని కూడా వీక్షిస్తుంది. మీకు 6వ భావాన్ని చూడడం అంటే, 6వ భావం అంటేనే శత్రువులు, రోగాలు, అప్పులు. ఆ యొక్క గురు దృష్టి పడడం వల్ల మీ శత్రువులు మీ ముందు తలవంచుతారు. మీకు వ్యతిరేకంగా పనిచేసే వారు కూడా మీకు అనుకూలంగా మారిపోతారు. మీ పాత అప్పులు తీర్చడానికి ఊహించని విధంగా డబ్బు చేతికి వస్తుంది. ఏవైనా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే సరైన వైద్యం అంది దాని నుండి విముక్తి పొందుతారు. అలాగే గురువు తన యొక్క అద్భుతమైన దృష్టితో 8వ స్థానంలో ఉన్న శని భగవాను వీక్షిస్తున్నాడు. ఇన్ని రోజులు అష్టమ శనితో చాలా ఇబ్బంది పడి ఉంటారు. 8వ ఇంట శని సాధారణంగా కష్టాలు ఇస్తాడు, కానీ ఇక్కడ ఉచ్చగురువు యొక్క దృష్టి పడడం వల్ల పాపగ్రహమైన శని కూడా కంట్రోల్లో ఉండి మీకు విశేషమైన శుభ ఫలితాలు ఇస్తాడు. ఊహించని ధనలాభాలు వస్తాయి. ఆకస్మిక ప్రమాదాల నుంచి ఒక అదృష్ట శక్తి మిమ్మల్ని రక్షిస్తుంది. అదేవిధంగా నెల మొదటి 15 రోజులు మీకు సగభాగం ఎలా ఉంటుందంటే, ఈ సమయంలో కుజుడు మీ 9వ స్థానంలో అంటే భాగ్యస్థానంలో మేషరాశిలో చాలా బలంగా ఉంటూ, అదేవిధంగా మీ లగ్నాధిపతి రవి కూడా 10వ స్థానంలో చాలా బలంగా ఉంటూ కర్మస్థానంలో ఉంటాడు. మీకు 9వ ఇంట కుజుడు అత్యంత బలవంతుడు. దీనివల్ల మీకు అదృష్టం అన్ని విధాలుగా కలిసి వస్తుంది. మీ తండ్రి గారి ఆస్తులు, పిత్రార్జితం చాలా కలిసి వస్తుంది. తండ్రితో చిన్న చిన్న మనస్పర్ధాలు తొలగిపోతాయి. దూర ప్రయాణాలు మీకు బాగా లాభిస్తాయి. ఈ కుజుడు తన దృష్టితో 3వ భావాన్ని, 4వ భావాన్ని, ఇక్కడ నుంచి చూసుకుంటే 3వ భావాన్ని, అదేవిధంగా 4వ భావాన్ని వీక్షించి మీకు ధైర్యం పెరుగుతుంది. సోదరుల నుండి సంపూర్ణ సహకారం లభిస్తుంది. మీకు కొత్త ఇల్లు కొనాలన్నా, ఒక ల్యాండ్ కొనాలన్నా, లేదా కొత్త వాహనం తీసుకోవాలన్నా ఈ మొదటి 15 రోజులు అత్యుత్తమైన సమయం. ముఖ్యంగా 12వ ఇంట్లో ఉన్న ఉచ్చగురువుపై ఈ కుజు దృష్టి పడడం వల్ల మీకు శుభ ఖర్చులు రెట్టింపు అవుతాయి. ఇక్కడ నుంచి ఈ యొక్క గురువుని చూడడం వల్ల మీకు పెట్టే ప్రతి ఖర్చు కూడా లాభాలతో మీకు తిరిగి వస్తాయి. కానీ ఇక్కడ మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీ లగ్నాధిపతి రవి 10వ ఇంట్లో ఉన్నాడు. అదే సమయంలో 8వ ఇంట్లో ఉన్న శని దృష్టి రవి మీద ఉంది. అంటే ఇక్కడ రవి 10వ ఇంట్లో మంచి లాభాలు ఇవ్వాలి, కానీ మీ మొదటి 15 రోజులు ఆఫీస్లో కాస్త టెన్షన్ వాతావరణం ఉంటుంది. మీపై అధికారులతో చిన్నపాటి వాగ్వాదాలు, ఇబ్బందులు రావచ్చు. వర్క్ ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. కానీ రవి తన దృష్టితో 4వ భావాన్ని చూస్తుంది. ఇక్కడ 4వ భావాన్ని కూడా చూస్తుంది. అంటే ఇక్కడ రవి అక్కడ పాప ఫలితాలు ఇచ్చినా మీకు ఇంటికి రాగానే ఆఫీస్లో ఎంత టెన్షన్ ఉన్నా కూడా ఇంటికి రాగానే ప్రశాంతత లభిస్తుంది. మీ తల్లిగారి సపోర్ట్ మీకు కొండంత అండగా ఉంటుంది. అదేవిధంగా నెల ద్వితీయార్థంలో గ్రహాల స్థానాలు మారుతాయి. కుజుడు 9వ ఇల్లు వదిలి 10వ ఇంట్లోకి వస్తాడు. అదే రవి 10వ ఇంటి నుంచి లాభస్థానంలోకి మారుతాడు. కుజుడు 10వ భావానికి రాగానే మళ్ళీ ఇక్కడ శని యొక్క దృష్టి కుజుడి మీద పడుతుంది. సో ఇక్కడ కుజుడు మళ్ళీ 10వ ఇంట్లో కుజుడు సహజంగానే మనిషిలో అగ్రెషన్ పెరుగుతుంది. దానికి తోడు శని దృష్టి ఉండడం వల్ల ఉద్యోగులతో లేదా మేనేజ్మెంట్తో అనవసరం గొడవలు రావచ్చు. వర్క్ టెన్షన్ విపరీతంగా పెరిగి కోపం నెత్తికెక్కుతుంది. కాబట్టి ఈ సమయంలో ఆఫీసులో మీరు చాలా మౌనంగా, ఓపికగా ఉండాలి. లేదంటే లేనిపోని సమస్యలు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. అయితే ఇదే కుజుడు తన దృష్టితో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నుంచి 4వ భావాన్ని, అదేవిధంగా లగ్నాన్ని కూడా వీక్షిస్తుండు, 5వ భావాన్ని కూడా వీక్షిస్తుండు.
ఇక్కడ లగ్నాన్ని 4వ భావాన్ని 5వ భావాన్ని చూడడం వల్ల చాలా అద్భుతమైన పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. మీలో ఎనర్జీ లెవెల్స్ అమాంతం పెరుగుతాయి. ఏ పని పట్టుకున్నా వదిలిపెట్టకుండా పూర్తి చేస్తారు. ఇల్లు, కారు కొనుగోలు చేసే విషయంలో ఈ సమయం చాలా బలంగా ఉంటుంది. 5వ భావం మీద దృష్టి వల్ల షేర్ మార్కెట్ ఇన్వెస్ట్ చేసే వారికి చాలా లాభాలు వస్తాయి. ఇక మీ లగ్నాధిపతి రవి 11వ ఇంట్లో లాభస్థానంలో ఉండడం సింహ లగ్న జాతకులకు అతిపెద్ద వరం. మీ ఆదాయం అనేక రెట్లు పెరుగుతుంది. ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు వసూలవుతాయి. బిజినెస్ చేసే వారికి లాభాలు ఒక రేంజ్లో ఉంటాయి. ఈ రవి 5వ భావాన్ని చూడడం వల్ల మీ పిల్లల వైపు నుండి కూడా సంతోషకరమైన వార్తలు వింటారు. వారి చదువులో కానీ కెరీర్లో కానీ సాధించిన విజయాలు మీకు గర్వకారణంగా నిలుస్తాయి. సో ఇక్కడ మరి ఒకటి గమనించాలి, శని భగవానుడి యొక్క పాప దృష్టి. సింహ లగ్నానికి శని యొక్క పాపగ్రహం మనకు తెలుసు. 8వ ఇంట శని గురు కంట్రోల్లో ఉండి మీకు ఓవరాల్గా మంచి చేస్తున్నప్పటికీ ఆయన తన సొంత దృష్టి వల్ల చూసే స్థానాలకు మాత్రం కొద్ది వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి. దీన్ని మనం ప్రాక్టికల్గా ఎలా డీల్ చేయాలో తెలుసుకోవాలి. శని తన దృష్టి ద్వారా 10వ భావాన్ని, 2వ భావాన్ని, అదేవిధంగా 5వ భావాన్ని వీక్షిస్తుంది. సో 2వ భావం అంటే కుటుంబం మరియు ధనము, 10వ భావం అంటే వృత్తి, 5వ భావం అంటే సంతానం మరియు ప్రేమ. దీని అర్థం ఏంటి? ఆఫీసులో ఎవరితోనూ పంతాలకు పట్టింపులకు పోవద్దు. మీ పని మీరు సైలెంట్గా చేసుకొని రావడం ఉత్తమం. 2వ భావం అనేది వాక్కు, అంటే మాట్లాడే తీరు, కుటుంబము మరియు దాచుకున్న డబ్బు. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కోపంతో మాట తూలకండి. 1-2 సార్లు ఆలోచించి మాట్లాడండి. అలాగే అకారణంగా డబ్బు ఖర్చు చేయకుండా వీలైనంత వరకు సేవ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సో పిల్లల్లో కూడా ఈ సమయం కాస్త మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళు మీ మాట వినకపోవచ్చు. అలాంటప్పుడు వారిపై అరిచి కోప్పడకుండా చాలా ప్రేమగా, ఓపికగా వారికి నచ్చజెప్పి ప్రయత్నం చేయాలి. రాహు కేతుల వ్యవస్థ చూసుకుంటే లగ్నం మరియు సప్తమ భావంలో, అంటే మీకు లగ్నంలో ప్లస్ సప్తమంలో కేతు రాహు ట్రాన్సిట్ వచ్చేసి మీ పర్సనల్ జాతకంలో ప్రస్తుతం ఏ దశ నడుస్తుంది అనే దాని మీద ఇది ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా మీ ఆరోగ్యము మరియు మీ జీవిత భాగస్వామి లేదా బిజినెస్ పార్ట్నర్స్పై వీరి యొక్క గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతుందంటే, ఒకవేళ రాహు దశ మిగిలిండి ఇప్పుడు కేతు దశ అయిపోయి ఉంటే మీ జాతకంలో ఒకవేళ రాహు ఏమైనా దశ నడుస్తుంటే మాత్రం వ్యతిరేక ఫలితం రావడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా మీ ఆరోగ్య విషయంలో అస్సలు నిర్లక్ష్యం పనికిరాదు. చిన్న సమస్య వచ్చినా వెంటనే డాక్టర్కి సంబంధించాలి. అలాగే భార్యాభర్తల మధ్య లేనిపోని అనుమానాలు, అపార్థాలు వచ్చి పెద్ద పెద్ద గొడవలు అయ్యే అవకాశం ఉంది. మీ బిజినెస్ పార్ట్నర్స్తో కూడా విడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ సమయంలో మౌనం పాటించడం, ప్రతి విషయాన్ని స్పందించకుండా ఉండడమే మీకు శ్రీరామ రక్ష. ఒకవేళ మీకు కేతు మహాదశ నడుస్తుంటే, కేతు మహాదశ మిగిలిండి రాహు దశ అయిపోతే మీకు అద్భుతమైన శుభ ఫలితాలు వస్తాయి. మీ ఆరోగ్యం మంచిగా ఉంటుంది. అదేవిధంగా ఎంతటి అనారోగ్యం ఉన్నా కూడా కోలుకుంటారు. వివాహం కాని వారికి అద్భుతమైన సంబంధాలు కుదిరి పెళ్లి పీటలు ఎక్కుతారు. అదేవిధంగా జీవిత భాగస్వామితో ఎంతో అన్యోన్యంగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఆనందంగా గడుపుతారు. సో ఓవరాల్గా చూసుకుంటే సింహలగ్న జాతకులకు ఈ 2026 జూన్ నెల చాలా అద్భుతమైన నెల అని చెప్పొచ్చు. మీ లగ్నాధిపతి రవి, కుజుడు మరియు ఉచ్చస్థితిలో గురువు మీకు ఆస్తులు, విదేశీ యోగం మరియు అద్భుతమైన ధనలాభాలను ప్రసాదిస్తున్నాడు. మీరు చేయవలసిందల్లా 2 పనులు. ఉద్యోగంలో ఎవరితో గొడవ పడకపోవడము, మరి మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు నోరు జారకుండా ఉండడం. ఈ చిన్నపాటి శని పాప దృష్టి ఎఫెక్ట్ మీరు మీ ప్రవర్తన ద్వారా బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఈ నెల మీకు ఒక బ్రహ్మాండమైన సక్సెస్ఫుల్ మంత్గా అవుతుంది. ఈ నెల మీరు ఖచ్చితంగా చేసుకోవాల్సిన పరిహారాలు, మీ లగ్నాధిపతి సూర్యభగవానుడు కాబట్టి ఆయన అనుగ్రహం ఎప్పుడు మీపై ఉండాలి. ప్రతిరోజు ఉదయం సూర్యోదయ సమయంలో సూర్య నమస్కారాలు చేస్తూ ఒక రాగి చెంబుతో సూర్యుడు ఆర్ఘ్యం సమర్పిస్తూ ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల దీనివల్ల మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఇక ఉద్యోగంలో మరియు కుటుంబంలో శని వల్ల వచ్చే వ్యతిరేకత తొలగిపోయి ప్రశాంతత చేకూరడానికి ప్రతి శనివారము ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆకు పూజ చేయించడం వల్ల, లేదా ప్రతిరోజు ఇంట్లో హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మీకు మంచి జరుగుతుంది. సో ఈ విశ్లేషణ మీకు నిజ జీవితంలో అన్వయించుకొని గ్రహాల అనుకూలత వాడుకొని జీవితంలో ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఖచ్చితమైన లోతైన ప్రాక్టికల్ జ్యోతిష్య వాస్తు విశ్లేషణ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు తెలియడానికి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. మీకు ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ సింహలగ్న జాతకులైన మీ బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు తప్పకుండా షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.